మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మొదటి మాట చదువుకుందాం. పేజీ సంఖ్య 8 క్రొత్త నిబంధనలో. అడుగుడి మీకు ఇయ్యబడును. సరిపోతుంది. యేసుప్రభు వారు తన శిష్యులకి చెప్పిన మాటలో ఈ మాట ఒకటి, దేవుణ్ణి అడిగితే మీకు ఇస్తాడు అని. 6వ అధ్యాయంలో 8వ వచనంలో మీరు తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మన తండ్రి అయిన దేవునికి మన అక్కర్లు తెలుసు కాబట్టి, మన అడక్క మునిపే ఆయన సర్వాన్ని ఎరిగిన దేవుడు. మన పరిస్థితులు తెలుసు కాబట్టి ఆయన ఎరిగి ఉన్నాడని మనం అడగాలి. లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో 9వ వచనం, అటువలే మీరుని అడుగుడి. 10వ వచనంలో అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. అడిగే ప్రతి వానికి కూడా దేవుడు అడిగింది ఇస్తానని చెప్తున్నాడు. సో మనం ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగటం ముఖ్యమైనది. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో మీరు దేవునిని అడగనందున మీకేమీ దొరకదని ఉంది. 2వ వచనంలో పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. అంటే దేవుణ్ణి అడగటము అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మన ప్రయత్నం మనం చేయాలి. 1 యోహాను పత్రికలో 5:14 ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. దేవుని చిత్తంలో మనం అడిగినప్పుడు మన ప్రార్థన ఆయన వింటాడు. అది మనకు ధైర్యాన్ని ఇస్తుంది అని ఈ లేఖనం చెప్తుంది. ఆయన ప్రార్థన ఆలకించువాడు అని కీర్తనలు 65:2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు ప్రార్థనని ఆలకించేవాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16లో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవి యొగ్గి ఆలకించారు. సో దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్న వారి మాటలు కూడా దేవుడు చెవి యొగ్గి వింటాడు. ఇక్కడ ఒక మంచి వాగ్దానం కనిపిస్తుంది మాకు. సో అడిగిన ప్రతివానికి తన శిష్యునికి తండ్రి అయిన దేవుడు ఇస్తాడు. మంచి ఈవులను ఇస్తాడని మనం చదువుకున్న లేఖనంలోని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 11వ వచనం, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు. అంటే అడగమని ఈ లేఖనం కూడా చెప్తా ఉంది. మన దేవుడు మంచి ఈవులను ఇస్తాడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన శ్రేష్టమైన ప్రతి ఇవి మనకిస్తాడు. సంపూర్ణమైన ప్రతి వరం పరలోకం నుంచి ఆయన దగ్గర నుంచి తన భక్తులకి అందుతాయని ఇక్కడ ఒక లేఖనం కనిపిస్తూ ఉంది. సో ఈ లేఖనాలన్నీ కూడా చూసినప్పుడు మనం ప్రార్థన చేయటం ఇంపార్టెంట్. అడగటం, జ్ఞానం గురించి అడిగితే కొదువుగా ఉన్నవారికి చదువుదాం. అలా ఆ మాట కూడా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అలానే లూకాసు వార్త 11వ అధ్యాయంలో 13వ వచనం, పరిశుద్ధ ఆత్మ గురించి అడగండి, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించును. యెర్మీయా గ్రంథం పాత నిబంధనలో కూడా 33:3వ వచనం, గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేయు.
ఇది కూడా దేవునికి మొరపెట్టమంటున్నాడు. జవాబిస్తానని దేవుడు చెప్తున్నాడు. మనకేదైనా అర్థం కాకపోతే గూఢమైన సంగతుల్ని, మనం గ్రహించలేని వాటిని, గొప్ప సంగతుల్ని మనకు తెలియచేస్తానంటున్నాడు. ఇక్కడ కూడా ఏదన్నా తెలియకపోతే, జ్ఞానం కొదువుగా ఉంటే అడగమని చెప్పినట్లుగానే ఉంది. ఇది కూడా మనకి తెలియట్లేదు, గ్రహింపలేని బైబిల్ చదువుతున్నా అర్థం కావట్లేదంటే అడగాలి. సో ఇన్ని లేఖనాలు మనకున్నాయి. ఈరోజు రక్షణ పొందిన నీవు ఎంతవాటికి అడుగుతున్నావు? నీ గురించి నీవు అడుగుతున్నావా? అడిగితే నీకు దొరుకుతుంది. మనలో దేవుని లక్షణాలు పెరుగుతూ ఉంటే, దేవుని బలం ఎక్కువ అవుతుంటే, అడుగు వాటికంటే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనాలు, చివరి 2 వచనాలు కలిపి ఉన్నాయి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, దేవుని యొక్క శక్తి మనలో ఎక్కువ పనిచేస్తూ ఉంటే, ఆ శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా దేవుడు దయచేస్తాడు. దేవునికి అంత గొప్ప శక్తి ఉంది అని చెప్తుంది ఈ లేఖనం. సో మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ అడగమంటూ దేవుని లేఖనం చెబుతుంది. ఈరోజు మనం పర్టికులర్గా అడుగుతున్నామా? విడిగా చాలాసార్లు భక్తి గురించి మనం మెడిటేట్ చేస్తున్నాం. ఇట్లా జీవించాలి, 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 జీవించాలని. అది బేసిక్. అది బేస్ చేసుకొని ఎంతవాటికి అడుగుతున్నాం? అడిగితే దేవుడు ప్రతి వారికి ఇస్తానన్నాడు. ఇండివిజువల్గా రక్షణ పొందిన నీవు నీకేం కావాలి అనేది అడుగుతున్నావా? అడిగే దాంట్లో సిగ్గు ఉండకూడదు. లూకాసు వార్తలో సిగ్గుమాలి 11వ అధ్యాయం 8వ వచనం. అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసి ఉన్నవన్నీ ఇచ్చును అని నీతిలో చెప్పుచున్నాడు. సిగ్గేమన్నా వస్తుంది అడిగేటప్పుడు? కొంతమంది వాళ్ళ అడుగుతాను చాలా సిగ్గు. సంఘంగా ఉన్నప్పుడు వారి గురించి అసలు ప్రార్థన చేసుకోరు. కానీ అడగాల. సిగ్గుమాలి అంటే ఏంటి? ఇంకా ఇవ్వట్లేదు, అసలు ఇస్తాడా? ఏంటి సిగ్గేస్తుంది? ఈ రాత్రి పోవటం ఏంటి? దీనికి కూడా అడగటం ఏంటి? రొట్టె కోసం ఈ కంటెక్స్ట్లో రాత్రి పోతే ఎందుకు సిగ్గేస్తుంది అని ఎదురుపోయి ఉంటారులే. అడగాలి. సో అడుగుతున్నామా? అడగటంలో అడిగేవి ఎక్కువ అవుతున్నాయా? పొద్దులు గూకులు రోజు అదే అంటే అలా చేయొద్దని కాదు. ఈరోజు 3 అడిగితే కొంత సమయానికి నీకు ఇంకా కొన్ని అక్కర్లు ఉన్నాయే. అవి ఆత్మీయంగా అయినా శరీరంగా అయినా నీకున్న అక్కర్లు నువ్వు అడుగుతున్నావు. అడిగితే ఇస్తానని చెప్తున్నాడు. మనం సంఘాన్ని గురించి, సంఘంలో ఉన్న అక్కర్లు అడగాలి. పరిశుద్ధాత్మ వరములు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 31 అంట. శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించు. కృపావరములు ఆసక్తితో ఆపేక్షించుడి అంటే అడగండి. ఆ వరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. 8వ వచనం, జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు. ఇలా చూసినప్పుడు ఎప్పుడన్నా కృపావరాలు ఇవ్వు ప్రభువా అని అడిగే నీవు కొద్దిగా ఏంటి ఆ వరాలన్నీ తీసి లిస్ట్ రాసుకొని అడుగుతున్నావా? కొంతసేపు కృపావరాలు ఇవ్వు ప్రభువా అన్నావు, బాగానే ఉంది. అవేంటి అని ఆశతో దాని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావా? అది స్వస్థపరచు వరమైనా, ప్రవచించు వరమైనా, జ్ఞానంగా వాక్యం చెప్పే వరమైనా, ఇలాంటి కొన్ని ఉన్నాయి అక్కడ. విశ్వాసం అని, భాషల్లో మాట్లాడి, ఇవన్నీ అడగండి, మీకు ఇవ్వబడిన. ఇవి సంఘానికి క్షేమం. సో మనం అడగాలి. చాలా వాగ్దానాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు సొంతగా ప్రార్థన చేసుకునేటప్పుడు అడుగుతానికి సిగ్గుపడద్దు. ఎప్పుడు అదేలాగా అదే ఒక బట్టి పెట్టినట్టు మనసు లేకుండా నోటికి వచ్చేసి అసలు చేయని దానికంటే మంచిదేను. బట్ ఇంకా ఏముంది? ఏం అడగాలి? నీ సమస్య నీ కుటుంబంలో కానీ, అది బిడ్డల గురించి అయినా,
ధన సంబంధమైందైనా, ఆర్థిక సంబంధమైందైనా నువ్వు అడుగుతున్నావా? ఇంపార్టెంట్ అది. నీకు కరెక్ట్‌గా తెలుస్తది ఫస్ట్. నీకే తెలుస్తది. అది ఎంత వాటికి. కొన్నిసార్లు నువ్వు చెప్పందే సంఘ కాపరికి కూడా తెలీదది. సమస్య అంతా ఎక్కువైపోయిన తర్వాత అప్పుడది ప్రార్థన అక్కర కింద వస్తుందా? లేకపోతే స్టార్టింగ్‌లోనే నేను అడిగేస్తే నాకు ప్రభు సహాయం చేస్తాడు కాబట్టి మరీ ఇబ్బందులోకెళ్ళి ఈ ప్రార్థన చేస్తూ ఉండండి, చేస్తూ అట్లా. సో, మనం మనకి మన గురించి అడగాల. ఆరోగ్యం గురించైనా సిగ్గుపడొద్దు. మన ఆరోగ్యం గురించి కూడా అడగాల. జ్ఞానం గురించి. వాక్యం వినేటప్పుడు లేకపోతే చదివేటప్పుడు మనం చదివాం కదా! యిర్మీయా గ్రంథం. వాగ్దానం అడగాలి. ప్రభు చెప్పాడు. మనకున్న అక్కర్లు, మన పరిస్థితులు దేవునికి తెలుసు. కానీ ప్రభు చెప్తున్నాడు మీరు అడగండి. ప్రతివానికి ఇవ్వబడును. పరిశుద్ధాత్మ గురించి అడగండి. పరిశుద్ధాత్మ గురించి రక్షణ పొందిన తర్వాత రోజు లేకపోతే ఎంత రెగ్యులర్‌గా అడుగుతున్నావు? పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా. ఇంపార్టెంట్. ఆత్మ నింపుదల లేకపోతే మనం ఈ లోకంలో వచ్చే పరిస్థితులు, శోధనలు తట్టుకోవడం కష్టం. అందుకని ఆత్మతో నింపు ప్రభు. జ్ఞానం అని చదివాం. ఇవన్నీ కూడా అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడిన లేఖనం మనకు తెలుస్తుంది గానీ, మనం ఎంత అడుగుతున్నాం అది ఇంపార్టెంట్. లేఖనం తెలియటం కాదు. అడిగితే ఇస్తాడని. కానీ ఎంత వాటికి మనం అడుగుతున్నాము? అడిగిద్ది 2 రోజులు ఆగకపోతే దాన్ని కంటిన్యూస్‌గా అడగటం. ఎడతెగకనే మాట, సిగ్గుమాలిన మాట ఇవన్నీ కూడా దానికి సంబంధించినయే. కొత్తయి అడగటం. ఇంకేం అవసరం లేనట్టు. మనం అడుగుతా ఉంటే మనకున్న బలహీనత కరెక్ట్‌గా మనకు తెలుస్తుంటది. ఇంకేమి మనం దేవుణ్ణి అడగాలని. అడగలేదనుకో, మనకున్న అక్కర కూడా సరిగ్గా తెలీదు. సడెన్‌గా తడబాటు వస్తా ఉంటే భక్తి జీవితంలో అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. సో, మనం అడగాలి. చదువుకునే వాళ్ళు జ్ఞానం గురించి అడగాలి. ఎప్పుడన్నా నేను తల్లిదండ్రులకు విధేయుడినయ్యేట్టుగా ఉన్నట్టుగా నాకు హెల్ప్ చేయి ప్రభు అని అడిగారా? చాలా సిగ్గు కదా మీకు. ఈ ప్రార్థన ఎప్పుడన్నా చేశారా? చేస్తే ఎంత రెగ్యులర్‌గా? నేను టీచర్స్‌కి గౌరవించేట్టుగా నా ప్రవర్తన ఉన్నట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా. అది ఎంత నీడో తెలుసా? గమనించారా? అడగాలి. అడగకపోతే మనకు ఆ హార్టే రాదు. అందరు నవ్వుతా ఉంటే మీరు కూడా టీచర్స్ గురించి నవ్వుతుంటారు. అసలు ఇంకా తెలీదది. సో, ఎప్పుడు తెలుస్తదది మీకు? ఆ పర్టిక్యులర్‌గా ఆ అంశం నీకు నాకు అవసరం అనిపిస్తే అడుగుతావు. లేకపోతే అది గుర్తురాదు. రక్షణ గురించి రక్షణ లేని వారు అడగాలి. నీ యథార్థతని రక్షణ పొందాలని నేను బాప్టిజం తీసుకోవాలని అనుకుంటున్నాను కానీ ఎందుకో లేట్ అయిపోతున్నాను. ఎందుకు లేట్ అవుతున్నాను అని ఆలోచించి ప్రభువా నన్ను బలపరచని అడిగావా? హార్ట్‌లో లేకుండా పైపైన వరకునే నాకు బాప్టిజం ఇవ్వవు. అది ఇంకా సంవత్సరాల తరబడి. అంతకుముందు తీసుకుంటాను ముందుకెళ్ళానే. మళ్ళా ఎందుకు వెనక్కి మళ్ళా సాధారణం అయిపోయింది. చాలా నెలలు దాటిపోతున్నాయి. అడగాలి మనసు పెట్టి. సో, మనం ఈరోజు దేవుడు చెప్పిన మాటని అడుగుదాం. ప్రభు అడిగిన ప్రతి వానికి కూడా ఇస్తానన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.